పేరు కుడం విజయ్ కుమార్. ఆటో వర్కర్ ఫెడరేషన్ సంఘం ప్రభుత్వం జీవో నంబర్ 21ని ప్రభుత్వంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ జీవో నంబర్ 21 వల్ల ఆటో కార్మికులు అనేక సమస్యలతో సతమతమయ్యి ఇబ్బంది పడిపోతున్నారు. కావున ఈ జీవో నంబర్ 21 రద్దు చేయాలి. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయలు ప్రతి ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి. అలాగే ఆటో కార్మికులకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ద్వారా ఆటో కార్మికులకి వాళ్ళ పిల్లలకి అనేక విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డుని వెంటనే సంక్షేమ బోర్డు అమలు చేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని IFTU ఆటో వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం.